అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. ఒరేయ్ ఇప్పుడు చూడండి రా, కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ గా చూసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరు నా నాదుడు? ఈ స్వయంవరంలో నన్ను గెలుచుకున్న నా నాదుడెవరు? స్వయంవరమా? నేను ఇచ్చింది బఠానీ తల్లి, బంతిపూల దండ కాదు. నన్ను వదిలే బాబోయ్. నాదసలే లేత మనసు, గాయపరచకు. నీది లేత మనసా? జిరాసిక్ పార్క్ లో డైనోసార్ అంటున్నా, లేత మనసు ఏంటి? నన్ను వదిలే తల్లో. నాది అసలే కడప, కత్తులతోనే కాదు ముద్దులతో కూడా చంపేయగలదు. నీకు దండం పెడతా తల్లో. గున్నేనుగులా నీకు, గులాబూలని నాకు అస్సలు పడదు. నన్ను వదిలే తల్లో. ఎల్లవమ్మా, ఎల్లు ఎల్లు. అలా అనకు. అవసరమైతే నిన్ను రేప్ చేసైనా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా. చిలిపిగా చేయకు, రారా. ఇన్నాళ్ళకు తెచ్చాన పండు, ఇంకెన్నాళ్ళని ఆగమంటావు పండు. ఈ రోజు పండుగాడికి జిల కొట్టుడు ఖాయం. ఈ దెబ్బతో పండుగాడు రాలిపోవడము ఖాయం. బేషుగ్గా దారులన్నీ మూసుకుపోయినాయి. నేనే గెలిచాను సార్. సార్ 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 మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్, నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీయవయ్యా. హలో సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో ముబారకో సాబ్. క్యారే? మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందేట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతుందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. అందరికి వెళ్ళి స్వీట్ పంచాం. పట్టుకో పట్టుకో. రా 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 రా. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि ఏంటి ఆ సంబంధం ఖాయం చేసామంటావా? ఏం లేదండి, మనకి సాయంత్రం తాగి అలవాటు ఉంది. సాయంత్రం అయితే అమ్మాయికి పంది అలవాటు ఉంది, పర్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని పండిందా అన్నమాట. ఏం పట్టించుకోకండి, కొంచెం పెళ్లి కొడుకు అట్లా చేద్దాం చెప్తారా? ఎందుకు? ఏం లేదండి, ఇంటి కాబోయే ఎదురు కదా, కాస్త ఫ్రెండ్షిప్ చేసుకుందామని. ఇదే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు రాసి ఉంది. అది తెలుగేనే బాబు. తెలుగేరా? సైదులు పోస్ట్ నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే, అయితే ఇచ్చే. ఓర్ని నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తాయంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు. ఏ నుంచి నువ్వు ప్యాడ్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో! నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా? నెవర్! లక్ష్మీనారాయణ సావధాన మాంగళ్యం తంతు నానేన. Yes! No! Yes! Yes! సైదులా మజాక. ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం! అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్ నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్ నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా, మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని నీ పక్కనెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి బాబాయ్. మీ నాన్నతో చెప్పండి రా, మిమ్మల్ని బాబుతో చెప్తాను. రేయ్ ఎరా నిన్ను. ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయిందే.
మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. విమలా ఏటమ్మా తాపిగా నడిచెళ్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే స్కూల్కి లేట్ అయిపోతుంది కదమ్మా. నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ నేను నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే కానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాను. ఏమనుకుంటామేమో. రే సీను, ఏ రాత్రం ఏమో పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి సీను ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు మొహం, మొహం చూడు మొహం, మొహం చూడు మొహం, మొహం చూడు మొహం. ఆగు ముసలాడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేదు దాన్ని అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న ఒక 500 ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగను. 500 బొక్క. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి ఎవరైనా కిడ్నాప్ చేశారా? రేయ్, ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంతే. ఏంటి ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? రేయ్, ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడ ఒళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. బ్రహ్మ బ్రహ్మ మోహన్ బాబు, మోహన్ బాబా. బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్ అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? ప్రేమా, సార్ ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్కారం సార్. నీ పేరు బోస్ అన్నమాట. అందరూ అలాగే పిలుస్తారండి. ఓహో, ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానం చాలా బాగుండాలి. అడుక్కోండి. ఏంటి నేను అడుక్కోవాలా? ప్రశ్న అండి. ఓహో, ఒక మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 6 కాళ్ళండి. 6 కాళ్ళ? అదెలా? మనిషికి మామూలుగా 2 కాళ్ళు ఉంటాయి కదండి, అవి కాక మోకాళ్ళు 2 ఉంటాయి కదండి, అటు కింద అరికాళ్ళు 2 అండి, మొత్తం 6 అండి. సులభమైన ప్రశ్నకు చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను. సార్ అలా అనకండి సార్, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్. అలాగా? అదేంటో విచిత్రం. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ జన్మ బ్రహ్మచారిని. అదేంటో కానండి, మా అక్క ఫేసు డిటో సౌందర్య, కళ్ళు ఐశ్వర్యారాయ్, నడు సిమ్రాన్, ఇక కాళ్ళు రంబకాళ్ళు. అవునా? మా అక్క మీద ఒట్టు. నాకు సరైన జోడి వీడక్కే. వీడికి ఉద్యోగం ఇచ్చి కాకాపట్టి వీడక్కను నా భార్యను చేసుకుంటా. ఏంటి అంత ఆలోచనలో పడ్డారు? నో ఆలోచన. మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తాను, అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను, ఇక్కడే ఉండు. ఓ టైప్ అమ్మాయి. ఏంటి? మేనేజర్ గారి వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. వెల్కమ్. తెలుగు వన్